అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. సింహరాశి వారు ఫిబ్రవరి 28వ తేదీన ఉదయం లేవడంతోనే ఈ ఒక్క చిన్న పదార్థం తినండి చాలు. మీరు వద్దన్నా కూడా డబ్బు వస్తూనే ఉంటుంది. అంటే లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైనటువంటి ఈ చిన్న పదార్థాన్ని మీరు ఫిబ్రవరి 28వ తేదీన తినడం మూలంగా ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ఊహించని పరిణామాలు చూస్తారు. లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీకు ఊహకందని ఫలితాలు మీ సొంతం చేసుకుంటారు. ఆర్థికంగా ఊహించినటువంటి నిజమైన పురోగతిని కూడా మీరు చూస్తారు. అయితే సింహరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది, అలాగే వారి యొక్క జీవితంలో ఎటువంటి శుభ అశుభ ఫలితాలు ఉంటాయి, ముఖ్యంగా ఫిబ్రవరి 28వ తేదీన ఉదయం లేవడంతోనే మీరు తినాల్సినటువంటి చిన్న పదార్థం ఏంటి, ఈ పదార్థం తినడం వల్ల ఎటువంటి శుభ ఫలితాలు పొందగలుగుతారో ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. మన జీవితంలో అనుకోకుండా మన ప్రమేయం లేకుండానే అలాగే కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడతాయి. మన సమస్యలు పరిష్కరించే గురువుగారు ఎవరైనా దొరికితే వారి దగ్గర నుంచి మంచి పరిష్కారం అయితే పొందాలనుకుంటాం కదా. అమ్మవారి ఆశీస్సులతో చాలా చక్కగా గురువుగారు జ్యోతిష్యం చెప్తారు. ఉన్నది ఉన్నట్లుగా మన గురించి, మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతున్నామో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం తెలియజేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం ఇలా ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు శాశ్వతమైన చక్కని పరిష్కారం తెలియజేస్తారు. కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేసి మీ సమస్య ఏమిటో గురువుగారికి తెలియచేసి మంచి పరిష్కారం పొందండి. చాలా నమ్మకమైన గురువుగారు, ఒక్కసారి ప్రయత్నించండి. అయితే సింహరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే కనుక చాలా మంచి వ్యక్తులు. కానీ వీరిలో ప్రధానమైన లోపం ఏమిటంటే స్థిరమైన ఆలోచన అనేది ఉండదు. ఎందుకంటే ఈ రాశి వారికి చెందిన వ్యక్తులు ఆలోచనలు స్థిరంగా ఉండవు, నిర్ణయాలు కూడా స్థిరంగా ఉండవు. తీసుకోవలసినటువంటి నిర్ణయాలు కావచ్చు త్వరగా మారిపోతూ ఉంటాయి. అలాగే కోపం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ఆవేశం, కోపం కారణంగా జీవితంలో వీరికి వీరే కొన్ని సమస్యలు కొని తెచ్చుకుంటారు. అంటే ఇతరులు వీరికి సమస్యలు సృష్టించాల్సిన అవసరం లేదు. వీరి కోపం కారణంగానే అనేక రకాల సమస్యలు కొని తెచ్చుకుంటారు. అయితే మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తులు మీతో సైక్యతగా ఉంటారు. మీ కోపాన్ని కూడా అర్థం చేసుకుంటారు. మీ మనస్తత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు. కానీ మిమ్మల్ని అర్థం చేసుకోలేని వ్యక్తులు మీ కోపం కారణంగా ఖచ్చితంగా మిమ్మల్ని దూరం పెట్టేస్తారు. అటువంటి వ్యక్తిత్వాన్ని సింహరాశి వ్యక్తులు కలిగి ఉంటారు. అలాగే సింహరాశి వారి యొక్క జీవితాన్ని చూసినట్లయితే మీ జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు కూడా అధికమని చెప్పుకోవాలి. అయితే ఒక సమస్య పరిష్కారం కనుక్కునేలోపోయి ఇంకొక సమస్య ముందుకు వస్తూ ఉంటుంది. ఈ సింహరాశి వారి ముందు ఎవరైనా తమ కష్టాలు చెప్పుకొని ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే ముందు వెనక చూడకుండా వెంటనే వారికి సహాయం చేసేస్తారు. వారి నుంచి ఆ డబ్బులు రాక ఎంతగానో బాధపడుతూ ఉంటారు. ఈ విధంగా ఎన్నోసార్లు రకరకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆర్థికంగా కూడా మీరు చాలాసార్లు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే మీ జీవితంలో ఆర్థిక పరిస్థితుల ప్రభావం కారణంగా ఇదివరకు మీరు చాలాసార్లు అప్పులు చేసి ఉండవచ్చు. అప్పులు తీర్చడంలో కూడా మీరు విఫలమవుతున్నారు. ఈ చిన్న పని చేయండి చాలు, ఖచ్చితంగా శుభ ఫలితాలు అయితే మీకు కలుగుతాయి. కొంతమందికి ఆర్థిక సమస్యలు ఉండవు, కానీ ఆర్థికంగా ఎంత మంచి స్థితిలో ఉన్నా కానీ అనారోగ్య సమస్యలు వారిని వెంటాడుతూ ఉంటాయి. అలాగే మరికొంతమందికి కుటుంబంలో ప్రశాంతత ఉండదు. ఎందుకంటే కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు ఎక్కువగా ఉంటాయి. ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకోలేకపోతారు. ఈ విధంగా అపార్థాల కారణంగా కుటుంబంలో ప్రశాంతత లేకపోవడం, కుటుంబ సభ్యుల మధ్య సైక్యత లేకపోవడం, ఇది మానసికంగా మిమ్మల్ని ఎంతగానో బాధకి లోను చేస్తూ ఉంటుంది. అలాగే పై స్థానంలో ఉన్నటువంటి అధికారుల వల్ల కూడా మీరు మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. అంటే మీరు రాజకీయ రంగంలో ఉన్నా, లేకపోతే ఉద్యోగ జీవితంలో ఉన్నా, వ్యాపార జీవితంలోనైనా సరే మీపై స్థానంలో ఉన్న వ్యక్తులతో కావచ్చు, లేకపోతే మీతో పాటు పనిచేసే వ్యక్తులతో కావచ్చు, మీ జీవితంలో చాలా రకాల సమస్యలు మిమ్మల్ని ఎప్పుడు కూడా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి. ఈ విధంగా కూడా మీరు మానసిక ప్రశాంతత లేకుండా ఉంటారు. అలాగే సింహరాశి వారి యొక్క జీవితంలో అనేక కారణాల వల్ల మీరు మంచివారిని ఆదరించాల్సిన పరిస్థితులు కూడా మీ ముందుకు వస్తూ ఉంటాయి. అలాగే పరాయ స్త్రీల వల్ల ఈ రాశి పురుషులు మాత్రం అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే మీకు మీ జీవితంలో మీకు ఆర్థిక పరిస్థితుల ప్రభావం కారణంగా అప్పులు చేసి ఉన్నట్లయితే ఈ చిన్న పని చేయండి.
ఖచ్చితంగా పురోగతి చూస్తారు. ఒకవేళ మీరు అప్పులు చేయకపోయినా కానీ మీ సంపాదన మీ ఖర్చులకే సరిపోతుంది. ఏమాత్రం కూడా పొదుపు చేయలేకపోతున్నారు, మీ సొంతింటి కలని నెరవేర్చలేకపోతున్నారు అన్నప్పుడు, అలాగే మీరు ఏదైనా వాహనం కొనుగోలు చేయాలి అనుకున్నా కానీ మీ కోరిక తీరడం లేదు. వీటన్నిటికీ కూడా కారణం మీకు సరిపడ డబ్బు రాకపోవడం. ఎందుకంటే మనిషి జీవితంలో డబ్బు అనేది చాలా ప్రధానమైనదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి మనిషి మనుగడ సాధించడానికి డబ్బు అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. డబ్బు లేనిదే ఈ సమాజంలో బ్రతకడం చాలా కష్టం కాబట్టి ఆ డబ్బు సంపాదన కోసమే ప్రతి మనిషి అహర్నిశలు శ్రమిస్తూ ఉంటారు. అయితే మీకు జీవితంలో ఇటువంటి అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారా? ఆ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం మీకు ఈ సమయంలో లభించబోతుంది. ఫిబ్రవరి 28వ తేదీన అనేది మీ జీవితంలో చాలా కీలకమైన రోజుని చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు జీవితంలో ఈ చిన్న పని చేయడం ద్వారా మీకున్నటువంటి ప్రతి సమస్య నుంచి మీరు బయటపడే అవకాశం ఉంటుంది. అలాగే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి తన కృపా కటాక్షాలు మీపై కురిపించడానికి ఈరోజు మీకోసం ప్రత్యేకంగా ఎంపిక చేసుకుంది. కాబట్టి మీరు కనుక ఈ చిన్న పని చేశారంటే ఖచ్చితంగా ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు కలుగుతాయి. అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో మీ యొక్క జీవితాన్ని గడపగలుగుతారు. అయితే దీనికోసం మీరు చేయాల్సింది ఏంటంటే ఫిబ్రవరి 28వ తేదీన మీరు ఆ రోజు కాస్త ముందుగా లేవండి. ఖచ్చితంగా సూర్యోదయానికంటే ముందే లేవండి. ఇల్లంతా శుభ్రం పరుచుకొని స్థల స్నానం చేసి అలాగే సూర్య నమస్కారం చేసుకోండి. ఈ విధంగా సూర్య నమస్కారం చేసుకున్న తర్వాత సూర్యుడికి నీటిని సమర్పించండి. అంటే సూర్య భగవానుడికి ఆద్యం సమర్పించడం ద్వారా ఆ సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు కూడా లభిస్తాయి. ఎందుకంటే సింహరాశి వారి యొక్క దేవత సూర్య భగవానుడు కాబట్టి ఆ సూర్య భగవానుడి ఆశీస్సులు మీపై తప్పకుండా ఉంటాయి. ఆ తర్వాత ఖచ్చితంగా పూజా మందిరాన్ని శుభ్రపరచుకొని మీరు పూజా మందిరంలో నీటితో దీపాన్ని వెలిగించండి. లక్ష్మీ అమ్మవారి పటం ముందు ఖచ్చితంగా అగరవత్తులు పెట్టండి. అలాగే ఎరుపు రంగు పుష్పాలు కూడా లక్ష్మీ అమ్మవారి పటం ముందు ఉంచండి. ఈ విధంగా ఉంచిన తర్వాత మీరు వంటగదిలోకి వచ్చేసి మీరు ఒక చిన్నపాటి బెల్లం ముక్కను తీసుకుని వెళ్ళి లక్ష్మీ అమ్మవారి పటం ముందు పెట్టేసి లక్ష్మీదేవికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని పఠించండి. ఈ విధంగా పఠించిన తర్వాత ఆ యొక్క బెల్లం ముక్కను మీరు నోట్లో వేసుకోండి. ఈ విధంగా కనుక ఫిబ్రవరి 28వ తేదీ రోజు మీరు బెల్లం ముక్క అంటే బెల్లం ముక్క అనేది చాలా శ్రేష్టమైనది. ప్రతి ఒక్కరూ కూడా కొన్ని సందర్భాల్లో మనం బెల్లం బంగారంతో సమానంగా పోలుస్తూ ఉంటాం కదా. అలాగే బెల్లం అనేది లక్ష్మీ అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి పదార్థం. అలాగే తీపి పదార్థం కూడా. అంటే మీ జీవితంలో ఉన్నటువంటి చేదు అనుభవాలు మీకు దూరం చేసి తీపి అనుభవాలు ఇస్తుంది. అలాగే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన పదార్థం కాబట్టి లక్ష్మీ అమ్మవారి పటం ముందు నైవేద్యంగా పెట్టి మీరు ఎప్పుడైతే దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారో ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలుగుతుంది. ఎందుకంటే ఫిబ్రవరి 28వ తేదీన లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహించి తలుచుకుంది. మీ శరీరంలో సుఖ సంతోషాలు ప్రసాదించాలని, ఇదివరకు మీరు పడుతున్న కష్టాల నుంచి మిమ్మల్ని విముక్తులు చేయాలని కోరుకుంటుంది. అటువంటి సందర్భంలో మీరు ఖచ్చితంగా ఉదయం లేవగానే మేము వీడియోలో చెప్పిన విధంగా మీరు ఖచ్చితంగా ఇల్లును శుభ్రం పరచుకొని స్నానం చేసి సూర్య భగవానుడికి నమస్కారం చేసి లక్ష్మీ పటం ముందు నెయ్యితో దీపాన్ని వెలిగించి అలాగే ఆ అమ్మవారి పటం ముందు బెల్లం ముక్కను పెట్టి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. ఖచ్చితంగా సింహరాశి వారు సుఫలితాలు పొందుతారు. మీ జీవితంలో మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు ఒక్కొక్కటిగా తొలగిపోతూ ఉంటాయి. మీ జీవితంలో మీరు వద్దన్న కూడా డబ్బు వస్తూనే ఉంటుంది. ఆర్థిక పురోగతికి సంబంధించినటువంటి అంశాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఉద్యోగస్తులకు ఆర్థిక పెరుగుదల పొందుతుంటారు. అలాగే ఉద్యోగ జీవితంలో ప్రమోషన్లు వస్తాయి. వ్యాపారస్తులకి లాభాలు పెరుగుతాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారి కోరిక తీరుతుంది. ఈ విధంగా మీ జీవితంలో మీరు ఏ కోరికనైతే బలంగా కలిగి ఉన్నారో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. అప్పులు ఊబిలో చిక్కుకున్నవారు అప్పులు ఊబి నుంచి బయటపడి ఖచ్చితంగా మీరు మీ జీవితంలో సకల శుభాలు పొందగలుగుతారు. ఒకరి దగ్గర చేయి చాచే స్థితి నుంచి ఒకరికి సహాయం చేసే స్థితిలోకి వస్తారు. సింహరాశి వారు ఉదయం లేవగానే ఏ పదార్థం తినాలో ఏం చేయాలో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.